అందరికి నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఈ రోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ న్యూస్ చదవాలనుకుంటే మనకు వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ న్యూస్ చదవాలనుకుంటే సో ఈ పేపర్ ద్వారా మీరు చదవచ్చు అనమాట. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా, రాహుల్ తర్వాత సెకండ్ ప్లేస్ ఆక్రమిస్తా, మరోమారు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తాం. అలాగే గూడు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇళ్ళు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ, జూన్ 2 నుంచి ఆదిలాబాద్లో 2వ విడత ప్రారంభం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం ప్రస్తుతం మనం. అలాగే జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ, డాక్టర్ కేశవరావు చైర్మన్గా నియామకం, ఉద్యమ త్యాగాలు సేవలకు గుర్తింపు కల్పించమన్న ప్రభుత్వం. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. అలాగే బండి సంజయ్ కుమారుణ్ణి అప్పగించాలి, నైతిక నిరూపణలకు ఇదే సమయం, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బండి సంజయ్పై దుష్ప్రచారం ఆపండి, సిటీ సివిల్ కోర్ట్ కీలక ఉత్తర్వులు, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే పోస్టులు వీడియోలను తక్షణమే తొలగించాలి, ఈ నెల 26లోగా చర్యలు తీసుకోకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్ ధరల పెంపు అనివార్యం, కాంగ్రెస్ బీఆర్ఎస్ని పని పాట లేని విమర్శలు, మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జహీరాబాద్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 650 కోట్ల పెట్టుబడితో భారీ ఫుడ్ ఇండస్ట్రీ, దామోదర్తో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్కు హైస్పీడ్ వెలుగులు, ముంబై, బెంగళూరు, చెన్నైకు బుల్లెట్ రైళ్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎస్ రామకృష్ణరావు ఆదేశం. ప్రపంచానికి ట్రంప్ సెగ, అస్తవ్యస్తంగా ఆర్థిక రంగం, బగ్గుమంటున్న ఇంధన ధరలు, సామాన్యుడిపై భారాల మోత, ఐటీలో లే ఆఫ్స్ కల్లోలం. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్, విద్యార్థులకు ఊరట, ప్రశ్నాపత్రం లీకేజ్తో రద్దయిన పరీక్షకు కొత్త షెడ్యూల్ విడుదల, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల, లీటర్పై కనీసంగా ₹3 పెంపు, ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీల నిర్ణయం. కమ్యూనికేషన్ ప్రపంచానికి శబ్దాన్ని అందించిన విజ్ఞాన శిల్పి, మైక్రోఫోన్ ఆవిష్కరుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ జయంతి నేడు. అలాగే ముందస్తు జాగ్రత్తే శ్రీరామ రక్ష, పరిసరాల పరిశుభ్రతతోనే వైరస్కు చెక్, నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం. మళ్ళీ పెరుగుదల బాటలో పసిడి ధరలు, జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ. బ్యాంకులో 5 రోజుల పని దినాలపై మళ్లీ డిమాండ్, హర్షదీప్ వ్యాఖ్యలపై దుమారం. చెన్నైకి లక్నో పంచ్, 7 వికెట్ల తేడాతో సూపర్ కింగ్స్ ఘోర పరాజయం, చెలరేగిన మిచెల్, కష్టాల్లో ప్లే ఆఫ్ అవకాశాలు. నాగబంధంలో అనసూయ పవర్ఫుల్ లుక్, అనసూయ బర్త్డే సందర్భంగా నాగబంధం నుంచి ఆమె లుక్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే థియేటర్ వివాదానికి ముగింపు దిశగా అడుగులు, పెద్ది ప్రమోషన్లలో కొత్త ఎమోషన్, బుచ్చిబాబును లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లిన రామ్ చరణ్. దూరదర్శిని మూవీ రివ్యూ, రీసెంట్గానే దూరదర్శిని అనే మూవీ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన రివ్యూ కూడా చూస్తున్నాము. అలాగే ఆలియా వ్యాఖ్యలపై చర్చ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.